పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जरूर करो बरोज मार्ग कथन हो या हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. రండి, ఆరాధనలోకి ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందారండి. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఒక అధ్యాయం ఉంది. దాంట్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరునైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనునకును. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందంటే ఫిలేమోనుకు. సభ ఈ ఫిలోమోను గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా విషయాలు బైబిల్లో ఇతని గురించి వాస్తవానికి ఉంది. ఒక అధ్యాయమైనా చాలా విషయాలు ఇతని గురించి లిఖించబడుతూ వచ్చినాయి. అతని యొక్క జీవితంలో మొదటిగా మనం చూస్తూ వస్తున్నాము, పౌలుకి ఎంతో సన్నిహితుడిగా, పౌలుతో సహపాటివాడి గుండా అనుభవాన్ని ఫిలోమోను చూస్తూ వస్తున్నాం. అది ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఫిలోమోను అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే పౌలు మరి ఫిలోమోను దగ్గర నుంచి పొందుకున్నవి కొన్ని ఉన్నాయి. ఫిలోమోను దగ్గర నుంచి పౌలు కొన్ని పొందుకున్నవి, కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పౌలు ఫిలోమోను దగ్గర నుంచి ఎలాగైతే పొందుకుంటూ వచ్చాడో అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి మనం కూడా కొన్ని విషయాలు పొందుకున్నవి ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో విషయాలను బట్టి మనం మన జీవితంలో రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నో విషయాల్లో కూడా మనం ఆరాధించిన వారుగుంటూ వస్తున్నాం. ఎన్నో విషయాల్లో దేవుని స్తుతించిన వారుగుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఫిలోమోను అనే వ్యక్తి తన జీవితంలో పౌలుకి కొన్ని విషయాలు పౌలుకి కొన్ని సమర్పించుకుంటూ వచ్చాడు, కొన్ని చేస్తూ వచ్చాడు. అయితే ఫిలోమోను దగ్గర నుంచి పౌలు పొందుకున్నవేంటి అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు, ఆరాధనలో ప్రవేశించమునుపు వాటిని ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి మరి కోడిక ఆరంభం నుండి దేవ ఆరంభ ప్రార్థన నుండి పాటల వరకు మీరు తోడుకుంటూ వచ్చారు, వందనాలు. ఇప్పటి వరకు కూడా మీరు చూపిస్తూ వచ్చిన మీ కృపాంతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా ఆరంభం నుండి మీరు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చిన మా ప్రభు అన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. తండ్రి ఈ సమయంలో ఆరాధనలోకి ప్రవేశించబోక మునుపు కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోక మునుపు ప్రభువా ప్రార్థనలోకి వెళ్తున్న సాయం చేయండి. దేవా నా తండ్రి ఈ యొక్క వర్తమానం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి
పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాలో మాలో ఉన్న బలహీనత తొలగించండి. మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, మిమ్మల్ని స్తుతించాలో మీ వాక్య వెలుగులో నాకును మాకు బయలుపరచండి. ఫిలోమోను దగ్గర నుంచి పౌలు పొందుకున్నవి ఏవైతే ఉండేవో ప్రభువా, వాటిని మేము కూడా మీలో నుండి మేము పొందుకుంటూ వచ్చాం. వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించేవారుగా, వాటిని బట్టి మిమ్మల్ని ఆరాధించేవారుగా, వాటిని బట్టి మిమ్మల్ని గణపరిచేవారుగా, వాటిని బట్టి మిమ్మల్ని మహిమపరిచేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వాక్యం ధ్యానిస్తాం. సహాయం చేయండి. కనబభాగాల్లో శత్రు కార్యాలన్నీ లయపరచమని అందరి శబ్దాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు తండ్రి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికట్టే అపాయాల కీళ్ళు జరగకుండా సహాయం చేయమని దుష్టని కార్యాలు లయపరచండి. మీ దాసును కూడా ప్రభా తీసుకెళ్లిన ప్రాంతంలో కూడా మీ ఆత్మ అభిషేకంతో వాడుకోనమని ప్రార్థిస్తూ దేవా, ఈ వర్తమానం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తములకు అప్పజోతి ముందున్న సమయంతో దీవించి నిష్ప్రయోజకమైన దాసుని కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదు, వారికి వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని. కాబట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా అభిషేకించి నడిపించి మహిమ పొందమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్టయితే ప్రియులరా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో ఫిలోమేను అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఫిలోమేను అనే వ్యక్తి తన జీవితంలో పౌలుకి ఎంతో సహపాఠివాడుగా ఉన్నాడు. అయితే ఫిలోమేను దగ్గర నుండి పౌలు పొందుకున్నవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మరలా రిమైండ్ చేస్తున్నాం, యేసు ప్రభు వారి దగ్గర నుండి మనం పొందుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. దేవుడు తన కుమారుడికి ఇచ్చినవి, తన కుమారుడి దగ్గర నుంచి మనం పొందుకున్నవి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా ఏంటంటే రండి, ఫిలోమేను రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలోమేనుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మనం చూస్తున్న మాట చూసినట్టయితే మొదటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఫిలోమోను ద్వారా అపోస్తలుడైన పౌలు పొందుకుంటున్నవి ఏంటంటే మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాము, ప్రేమ. ఏం చూస్తూ వస్తున్నాం? ప్రేమ. నీ ప్రేమను బట్టి. కాబట్టి ఫిలోమోన్లో మొట్టమొదటిగా ఏముందంటే ప్రేమ ఉంది. అందుకే బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్టే క్రీస్తు యేసు యొక్క ప్రేమ. ఏ ప్రేమ ఉందండి? క్రీస్తు యేసు యొక్క ప్రేమ. చూడండి, ఫిలోమోను యొక్క చరిత్ర చూసినట్టయితే ఈ ఆరాధన వర్తమానంలో యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఫిలోమోను కలిగి ఉంటున్నాడు చాలా వరకు కూడా. అంటే యేసు ప్రభు వారిలో ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, ఏ గుణ లక్షణాలు అయితే యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడో అవి కలిగి ఉంటున్నాడు ఫిలోమోను కూడా. వాటిని పౌలు కూడా పొందుకుంటున్నాడు ఫిలోమోను దగ్గర నుంచి. అయితే ఇక్కడ మొదటి మాటను చూసినట్టయితే నీ ప్రేమను బట్టి. ఫిలోమోనులో ఉన్నటువంటి మొదటి కోణం ఏంటంటే ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ ఫిలోమోనులో ఉంది. క్రీస్తు యేసు కలిగిన ప్రేమ ఫిలోమోనులో ఉంది. నిజంగా ఫిలోమోనులో ఉన్నటువంటి ప్రేమను మనం చూసినట్లయితే సహజంగా మనం అందరం కూడా ప్రేమ అని చెప్పుకుంటూ వస్తాం. కానీ కొంతవరకే మన ప్రేమలన్నీ కూడా మీరు చూడండి, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ కొంతవరకే ఉండిద్ది, అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ కొంతవరకే ఉండిద్ది, సహోదరుల మధ్యలో ఉండే ప్రేమ కొంతవరకే ఉండిద్ది, బంధుమిత్రులు ఉండే ప్రేమ కొంతవరకే ఉండిద్ది. ఉండదా? ఉండిద్ది, కొంతమేరకే ఉండిద్ది. చూడండి, మరి ఏశావు, మరి మనం చూస్తున్నాం యాకోబుని చూస్తున్నాం, అన్నదమ్ములు. వారిద్దరి మధ్యలో ఎంతసేపు ఉంది ప్రేమ? కొంతకాలమే. తర్వాత చూసినట్లయితే ఇంకా చాలామందిని చూస్తున్నాం. యాకోబు అంటే ఇశ్రాయేలు, రాహేలుని గురించి చూస్తున్నాం. వారిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎంతవరకు ఉంది? భార్యాభర్తలే కదా. ఆదికాండం 32వ అధ్యాయంలో అక్కడ చూసినట్టయితే యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనెను అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒక అన్నదమ్ముల ప్రేమ కానీ, ఇంకా భార్యాభర్తల ప్రేమ కానీ, ఇంకా రక్త సంబంధుల యొక్క ప్రేమ కానీ ఈ లోకంలో శాశ్వతమైనది కాదు, పరిపూర్ణమైనది కాదు. కానీ ఫిలోమోన్లో ఉన్నటువంటి ప్రేమ, ఫిలోమోన్లో దాచబడినటువంటి ప్రేమ, ఫిలోమోన్లో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే బైబిల్ చెబుతున్న మొదటి మాట క్రీస్తు యేసు యొక్క ప్రేమ కలిగిన వాడుకుంటాడు. ఏ ప్రేమ అండి? క్రీస్తు యేసు యొక్క ప్రేమ. నిజంగా పౌలు జీవితంలో ఫిలోమోన్లో ఉన్న క్రీస్తు యేసులో ఉన్న ప్రేమని పౌలు కూడా పొందుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పౌల్లో ఉంది, దాన్ని కూడా ఫిలోమోను పొందుకున్నాడు, మరలా దాన్ని రిపీట్గా పొందుకోగలుగుతున్నాడు. అందుకే మొదటి మాటను ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమ ఫిలోమోన్లో ఉంది. దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ప్రేమ అంటే
నిజంగా తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించినంత ప్రేమ. ఇంకెలాంటి ప్రేమ అది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఎంతగానో ప్రేమించబడినటువంటి ప్రేమ అది. చూడండి, ఎవరిని ప్రేమించాడు? లోకంలో ఉండేవారిని. లోకం ఎలాంటిది? పాపము, లోకము, వేషధారణ, అబద్ధాలు, మోసాలు, లోకంతో కూడిపోయినటువంటి ఈ లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఫిలోమోన్లో ఉంది. ఆ ప్రేమను పౌలు పొందుకోగలుగుతూ వస్తున్నాడు. కానీ మొట్టమొదటిగా ఫిలోమోన్ దగ్గర నుంచి పౌలు పొందుకుంటుంది ఏంటంటే, క్రీస్తేసులో ఏ ప్రేమ అయితే ఉందో, యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఏదైతే ఉందో, ఎటువంటి ప్రేమ అయితే యేసుప్రభు వారు కనపరిచాడో ఆ ప్రేమ ఫిలోమోన్లో ఉంది. అర్థమవుతుందండి? ఆ ప్రేమ నిజంగా యేసుప్రభు వారిలో ఉన్న ప్రేమ ఈరోజు మనకి దేవుడు తన కృప ద్వారా యేసుప్రభు వారిని బట్టి మనం పొందుకోగలుగుతూ వచ్చాం. పౌలు ఎలాగైతే ఫిలోమోన్లో నుండి దేవుని ప్రేమను పొందుకోగలుగుతూ వస్తున్నాడు ఫిలోమోన్లో నుండి, అట్లాగే మనను కూడా ఒకనొకప్పుడు లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు కరుణించడం ద్వారా తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమను మనం పొందుకోవడం ద్వారా ప్రేమ కలిగిన వారంగా ప్రేమ స్వరూపుడైన దేవుని యొక్క స్వరూపంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ మనం కలిగి ఉండడం ద్వారా, యేసు ప్రభువారి యొక్క ప్రేమను మనం కలిగి ఉండటం ద్వారా ఫిలోమోన్లో నుండి పౌలుకి ఎలాగైతే దేవుని ప్రేమ పంచబడుతూ వస్తుందో, యేసు ప్రభువారిలో నుండి ఆ ప్రేమ మనకు పంచబడుతూ వచ్చింది. ఆ ప్రేమ ఎలాంటిదంటే దేవుని ప్రేమ. అది దేవుని స్వరూపంలోకి తీసుకొచ్చే ప్రేమ, వర్ణనాతీతమైన ప్రేమ, ఎన్నడూ విడవనటువంటి ప్రేమ, మరణమైనను విడవనటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు శిలువలో కూడా అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం వేడుకోడి, మీకోసం మీ పిల్లల కోసము. అక్కడ కూడా ప్రేమను కనుపరుస్తూ వస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ క్రీస్తులో ఉందో చూడండి. మరణం వచ్చినా మారని ప్రేమ. అంత గొప్ప ప్రేమని ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకుంటున్నాడు. అట్టి ప్రేమ క్రీస్తులో నుండి దేవుడు ఫిలోమోన్ నుండి పౌలు పొందుకున్నట్లు మనకు కూడా దేవుడు ఆ ప్రేమను అనుగ్రహించినందుకు మనం దేవుని ఆరాధించాలి. వాస్తవానికి పౌలు ఎలాంటి వాడు? పౌలు యొక్క చరిత్ర చూసినట్టు పౌలు అనేక మార్లు చెబుతూ వస్తున్నాడు, పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణు అని చెప్తూ వస్తాడు. అవునా కదా? ఇవన్నీ ఎందుకు చెబుతూ వస్తున్నాడు? పూర్వస్థితి అది. ఒక పౌలు స్థితి ఎలా ఉన్నప్పుడు కూడా, ఒకప్పుడు పౌలు ఎలా ఉన్నాడో మార్చబడ్డాడు. అయితే అటువంటి పౌలు కూడా ఫిలోమోన్లో నుండి దేవుని ప్రేమ అనేది పంచబడుతూ వస్తుంది. యేసు ప్రభు వారిలో నుండి ఒకప్పుడు దోషకులను, హానికరులను, హింసకులమైన మనకి ఫిలోమోన్ నుండి పౌలుకు పంచబడిన ప్రేమ ఏదైతే ఉందో, అట్టి ప్రేమ క్రీస్తులో నుండి దేవుడు మనకు పంచినందుకు దేవుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇక రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ వచనం, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి. కాబట్టి ఇక్కడ రెండోదిగా ఫిలోమోను దగ్గర నుండి పౌలు పొందుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా ఏం పొందుకుంటూ వచ్చాడు? ప్రేమని. అంటే దేవుని ప్రేమ ఏదైతే ఉందో దాన్ని పొందుకోగలుగుతూ వచ్చాడు. అంటే పౌల్లో లేదని కాదండి, ఒక సహోదరులో నుండి అది పొందుకోగలుగుతూ వచ్చాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ నమ్మకము. ఏమని రాయబడుతూ వచ్చింది? పౌలు అంటాడు ఫిలోమోనుకు రాస్తూ ఏమంటాడు? ఫిలోమోనుకు రాస్తూ నమ్మిక నీకు ఏమంటాడు? నా మాట విందు అని నమ్మి నీకు రాయిస్తున్నాను. ఏముంది అక్కడ? ఫిలోమోను మీద ఒక నమ్మకం ఉంది. ఏముంది? ఒక నమ్మకం. ఆ నమ్మకత్వాన్ని కలుగు చేసుకుంటూ వచ్చాడు ఫిలోమోను యొక్క జీవితంలో. రెండోదిగా ఫిలోమోను దగ్గర నుంచి పౌలు పొందుకుంటుంది ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వం అన్నది ఎలా ఉంటుంది? లేదంటే నమ్మాడు ఫిలోమోను ఎంత నమ్మకస్తుడు, నేను చెప్పిన మాట ఎలా చేయగలడు, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా కాకుండా, దాన్ని విమర్శించుకోకుండా చెప్పిన దాన్ని చేయగలడన్న నమ్మకం పౌలుకు ఉంది. అంటే ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకోగలిగాడు ఫిలోమోన్. పౌలు ఫిలోమోన్ దగ్గర నుంచి ఏం పొందుకుంటాడు? ఒక నమ్మకము. ఇతన్ని నమ్మగలడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మోషే గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది, మోషే నా ఇల్లంతట్లో దేవుడు మోషే ద్వారా ఒక నమ్మకత్వం పొందుకుంటూ వచ్చాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నిజంగా ఫిలోమోన్లో ఏముందంటే ఒక నమ్మకమైన జీవితం ఫిలోమోన్లో ఉంది. ఒకప్పుడు నమ్మకమైన జీవితం ఫిలోమోన్లో లేదు. ఒకప్పుడు జీవితం చూడగా ఫిలోమోన్ జీవితం అంతా కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఒకప్పుడు ఫిలోమోన్ జీవితం అంతా కూడా ఎంతో భయంకరమైన జీవితం ఉంది. కానీ అటువంటి జీవితం ఉన్న ఫిలోమోన్లో నుండి ఇతన్ని నమ్మొచ్చు,
ఇతడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఇతడు ఎంతైనా నమ్మకమైన వాడు అన్నటువంటి సందర్భం అన్న పిలుపు ఫిలోమోన్లో నుండి బయటకు వచ్చింది పౌలుకి. ఒక నమ్మకస్తుడు. అదే పిలుపు మోషేలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తూ వచ్చాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. చూడండి, నమ్మకస్తుడు అంటే అలాంటి వాడు. నమ్మకస్తుడు అంటే అలాంటి వాడు అంటే యేసుప్రభు చెబుతాడు. యేసుప్రభు ఏమంటాడు? అందరూ వచ్చాయా మరి ఆ తినుటకు ఆహారం గురించి మీరు ఏం తింటారు, ఏం చేద్దాం అన్నప్పుడు ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటయే నాకు ఆహారమై ఉందన్నాడు. అంటే ఎంత నమ్మకస్తుడో చూడండి, ఎంత నమ్మకమైన వాడు ప్రభు. ఆ నమ్మకత్వం కలిగిన గుణలక్షణం ఫిలోమోన్లో ఉంది. ఆ గుణలక్షణాన్ని పౌలు పొందుకోగలుగుతూ వస్తున్నాడు. నిజంగా యేసు ప్రభు వారిలో ఉన్న నమ్మకత్వం, యేసు ప్రభు వారిలో నివసించిన నమ్మకత్వం, యేసు ప్రభు వారిలో ఉన్న నమ్మకము, అదే నమ్మకం మనలో కూడా యేసు ప్రభు వారి ద్వారా ప్రవహింపజేయబడుతూ వచ్చింది. ఎలా అంటే ఆ సిలువ ద్వారా. ఆ సిలువలో ప్రభు మన కొరకే కాచిన రక్తం ద్వారా, సిలువలో మన కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు పంచగాయంలో పొంది ఆయన గాయంలో నుండి వెదజల్లబడి నది వలె ప్రవాహం వలె వచ్చిన రక్తపు మడుగుల ద్వారా మనల్ని నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనము నమ్మకస్తులం కాము. ఎట్టి మాత్రమును మనలో నమ్మకం అన్నదే లేదు. ఒకరు మనం నమ్మటానికి కూడా మనకి యోగ్యత లేదు. నిజం చెప్పాలంటే అంత నమ్మకత్వం లేనటువంటి వారు, ఏ మాత్రమును కూడా నమ్మకత్వం లేనటువంటి ప్రజలు మనం. అసలు దేవుడు మనల్ని నమ్మటం ఏంటి? దేవుడు మనల్ని నమ్మటం ఏంటి? అది కూడా ఒక గొప్ప కార్యమే కదా. మరి నమ్మకత్వం లేని మనల్ని దేవుడు తన కుమారుడి ద్వారా ఆ కుమారుని యొక్క రక్తపు ద్వారా మనల్ని కడిగి మనల్ని కూడా నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాడు. నిజంగా ఇది ఎంత గొప్ప కార్యమో. ఇప్పుడు దేవుడు మనల్ని నమ్మగలడు. ఎందుకంటే దేవుడు ఏదైనా పని అప్పచెప్పినా, దేవుడు ఏదైనా చెప్పినా మనం చేయగలం. దేవుని నమ్మకంగా ఆరాధించగలమన్న నమ్మకం దేవునికి ఉంది. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె వాక్యపు వెలుగులో, విన్న వాక్యపు వెలుగులో ఈరోజు నన్ను ఆరాధించగలరన్న నమ్మకము దేవునికి ఉంది. ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకుంటున్నది రెండోది ఏంటంటే నమ్మకత్వము. వాస్తవానికి ఏ మాత్రమును నమ్మకత్వం అన్న పేరు మన మీద ఉండటానికి కూడా యోగ్యత లేని మనకి యేసుక్రీస్తు ప్రభువారు అనే నమ్మకస్తుడు. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడే. దేవుని వనమంతట్లో కూడా, దేవునికి సంబంధించిన వాటన్నిటిలో కూడా లేత మొక్క వలె పెరిగిన ఆయన నమ్మకస్తుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఉన్న నమ్మకత్వం దేవుడు మనకు కూడా పంచాడు. మనల్ని కూడా నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాడు. ఆరాధించాలి ప్రభా. ఒకప్పుడు నీ ప్రేమ లేని వాడిని, యేసు ప్రభు ద్వారా నాకు ఆ ప్రేమను కనపరిచావు. అదే ప్రేమ ఫిలోమోను ద్వారా పౌలుకు అనుగ్రహించబడుతుంది. అంటే సహోదరుడి ప్రేమ. అంత మాత్రమే కాదు తండ్రి, నా జీవితంలో నేను నమ్మకస్తుని కాదు, నమ్మకమైన వాడిని కాదు, నన్ను నువ్వు నమ్మటానికి కూడా నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాను. అయినప్పుడు ప్రభువా, దేవా, నీవు నా మీద ఒక నమ్మకం కలిగి ఉంటున్నావు. నన్ను నమ్మిన దేవుడిగా ఉండవు. ఈరోజు నేను నిన్ను యథార్థంగా ఆరాధించగలనన్న నమ్మకము నా మీద నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు నేను సరైన విధంలో బలలో పాల్గొనగలను అన్న నమ్మకం నువ్వు నా మీద పెట్టుకున్నావు. నిజంగా ప్రభా, నీవు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు. నన్ను కూడా నమ్మకస్తుడిగా నువ్వు చేస్తున్నావు. నమ్మకస్తుడిగా చేస్తూ చేసావు ప్రభని. ఏ మాత్రము మనల్ని నమ్మటానికి కూడా మన యోగ్యత లేని మనల్ని నమ్మకస్తులుగా దేవుడు చేసినందుకు, తన ఇంట్లోనే, తన రాజ్యములోనే, తన మందిరములోనే, తాను నివసించే స్థలములోనే నమ్మకస్తులతో పాటు సహపాటి వారిగా మనల్ని ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడో మాటను చూసినట్టే అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాలు కలిసి ఉన్నాయి. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నా. చాలన్న. కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు నుండి ఫిలోమోను పొందుకుంటున్నవేంటి? క్షమించండి, ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకుంటున్నవేంటి? 1 క్రీస్తు ప్రేమ, 2 నమ్మకత్వం, నమ్మకమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తునందు నాకు బహుధైర్యము. నీకు ఆజ్ఞాపించడకు క్రీస్తునందు నాకు బహుధైర్యము. చూడండి, ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకుంటున్న మూడో సందర్భం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట బహుధైర్యము. ధైర్యాన్ని కలిగి ఉన్నాడు.
క్రీస్తేసులో ఎవరిని బట్టి వస్తుంది ఈ ధైర్యము? సహోదరుడైన ఫిలోమోను అంటే దేవుని బట్టి వస్తుంది. అయితే ఫిలోమోని బట్టి కూడా ధైర్యం వస్తుంది క్రీస్తేసులో. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఒక సహోదరుని బట్టి క్రీస్తులో ధైర్యం రావటం అన్నది ఎంతో అద్భుతమైన కార్యం. తోటి సహోదరుని బట్టి మనకు దేవునిలో ధైర్యం రావటం అనేది ఎంతో ఆశ్చర్యకార్యం. ఎందుకంటే అతన్ని చూస్తే దేవుడు నాకు కూడా ఇంత గొప్ప కార్యం చేయగలడు, ఇతన్ని బట్టి దేవుడు నాకు కూడా అతడికి ఎంత సహాయం చేశాడు నాకు కూడా చేస్తాడు, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు అన్ని విషయాల్లో చేయగలడు. ఒక ధైర్యం మానవుల్లో ప్రతిదీ కూడా ఏదైనా ధైర్యం ఉందంటే అది క్రీస్తులోనే. నిజంగా ఇక్కడ ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకుంటున్న మూడవది ఏంటంటే ధైర్యము. అంటే ధైర్యం లేనివాడు పౌలు అని కాదు, ఇక్కడ ఒక అనుభూతిని పొందుకోగలుగుతున్నాడు, క్రొత్త అనుభూతిని, క్రొత్త అనుభవాన్ని పొందుకోగలుగుతున్నాడు. ఎవరు? పౌలు ఫిలోమోన్లో నుండి. క్రీస్తేసులో ధైర్యము ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనందరికి ఒక ధైర్యం ఉంది. ఏంటా ధైర్యము? ఏంటా ధైర్యం? నేను ఈ లోకం విడిచిన ప్రభు రాజ్యానికి వెళ్తాన్న ధైర్యం ఉంది. అవునా? నాకేముండా ఈ లోకంలో దేవుడు నాకు ఉండడన్న ధైర్యం, నన్ను అందరూ విడిచిపెట్టిన దేవుడు నాకు అండగా ఉండడన్న ఒక ధైర్యం, ఈ లోకంలో భర్త, భార్య, పిల్లలు, కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరూ నన్ను విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడన్న ఒక ధైర్యం క్రీస్తుయేసులో. అంత మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన నేను నరకానికి వెళ్ళను, పరలోక రాజ్యంలో ఉంటామన్న ధైర్యము, ఒక దేవుని రాజ్యంలో నివసిస్తానన్న ధైర్యము. నిజంగా ఎంత గొప్ప ధన్యత. దీన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఆరాధించాలి. ఆనాడు ఫిలోమోన్లో నుండి పౌలు పొందుకున్నదే కాదు, క్రీస్తుయేసులో నుండి కూడా మనం ఒక ధైర్యాన్ని పొందుకుంటూ వచ్చాం. ఆరాధించవచ్చు. ప్రభా, ఈరోజు నేను ఈ లోకం విడిచిపెడితే నీ రాజ్యంలో ఉంటానన్న నిరీక్షణ, ధైర్యం నాకు ఇచ్చావు. నేను నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యంలో ఉంటానన్న ధైర్యం నాకు ఇచ్చావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు. మనలో ఉన్న భయము, బెదురు తీసేసాడు. అందుకంటాడు యెషయా 43:5 భయపడకము. యెషయా 43 మనం చూసినట్లయితే మొదటి వచనాల కాడి నుంచి మనం చూసినట్లయితే అనేక విషయాలు ప్రభు మాట్లాడతాడు. దిగులు పడకము, భయపడకము, నేను నీకు బలపరుస్తాను, సహాయించేవాడు నేనే అంటాడు. ఎందుకంటే ప్రియులారు, ఇక్కడ మూడో మాట క్రీస్తుయేసులో పౌలుకి ఏమొచ్చిందండి? ధైర్యం. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూద్దామనండి. నాలుగో మాట చూసినది క్రీస్తుయేసులో. మూడోదిగా పౌలుకి ఫిలోమోన్ నుండి వచ్చింది ఏంటంటే మూడో మాట ధైర్యము. క్రీస్తుయేసులో, అదే క్రీస్తుయేసులో నుండి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఒకరోజు ఈ లోకం విడిచిన దేవుని రాజ్యంలో ఉంటామన్న ధైర్యం, ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఏముండ సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. చాలన్న. కాబట్టి ఇక్కడ నాలుగో మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో చూసిన నాలుగో మాట ఏంటంటే ఆనందము అనే ఒక మాట ఉంది. దాని గురించి తర్వాత చూస్తాం. కింద పుటంలో ఏమని ఉందంటే సహాయము. ఏమని రాయబడుతూ వచ్చిందండి? సహాయం. నిజంగా ఫిలోమోను ద్వారా పౌలు పొందుకుంటున్నది ఏంది, పౌలు పొందుతుంది ఏంది ఫిలోమోన్లో నుండి అంటే ఎన్నో మాట ఇది. నాలుగోదిగా సహాయము. ఏం పొందుకుంటున్నాడు? సహాయం. ప్రతి విషయంలో సహాయం, ప్రతి విషయంలో సహాయం. ఒక కోణం అని కాదు, ప్రతి సందర్భంలో, ఏ సమయంలో ఏ సహాయం అవసరమైనా నిజంగా దేవునిలో నుండి, క్రీస్తులో నుండి మనం పొందుకోగలుగుతున్నాం. ఫిలోమోన్లో నుండి పౌలు ఎలాగైతే సహాయాన్ని పొందుకుంటున్నాడో, నిజంగా దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిలో నుండి ప్రతి విధమైన సహాయం దేవుడు మనకు చేసేవాడుకుంటున్నాడు. ప్రతి సందర్భంలో దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. నిజంగా ఎంత గొప్పవాడంటే ప్రతి విషయంలో, అనారోగ్యంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, మరణకరమైన బలహీనతలు ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, రోగంతో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, దుఃఖంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, మానసికంగా కృంగిపోయినప్పుడు సహాయం చేస్తున్నాడు, వేదనలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, అవమానంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం వరదలు, ఉపద్రవాలు, ఎన్నెన్నో, అన్నిట్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మన ఆరోగ్య విషయంలో, మన కుటుంబ విషయంలో, మనల్ని కాపాడే విషయంలో, మనల్ని పోషించే విషయంలో, మనల్ని ఇంకా అన్ని విధాల సర్వదా కాపాడే విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నిజంగా
ఈ సహాయము క్రీస్తులో నుండి మనకు కలుగుతున్నందుకు మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ఈ రోజుకి మనం సజీవులుగా దేవుని ఆరాధించడానికి వచ్చామంటే దేవుని సహాయం మనం కలగబట్టి, యేసు ప్రభువారిలో నుండి మనకు సహాయం అందించబట్టే ఈ రోజుకి మనం సజీవులుగా ఉండం, అంత సమృద్ధిగా సమకూర్చబడుతూ వచ్చాం. కాబట్టి 4వ మాటను చూసినట్టే ఫిలోమోనులో నుండి పౌలు పొందుకుంటున్న 4వ సందర్భం ఏంటంటే సహాయము. అన్ని విషయాల్లో దేవుడు కూడా క్రీస్తులో నుండి, అన్ని సందర్భాల్లో దేవుడు, మనం అనేకమైన పరిస్థితులు కూలిపోయినప్పటికీ పౌలు అనేక మాటలు చెబుతూ వస్తాడు. ఖడ్గమైనను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, హింస అయినను, ఇంకా ఎన్నో విషయాలు, కరువైనను, ప్రతి దాంట్లో కూడా ఎన్నొచ్చినా క్రీస్తు ప్రేమను బట్టి దేవుడు మనకేం చేస్తున్నాడు? సహాయం చేసేవాడుకుంటాడు. నేటికి అన్ని విషయాల్లో మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుకుంటూ ప్రతి సందర్భంలో క్రీస్తేసులో నుండి మనకు దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. నిజంగా గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆరాధన చేయడానికి వచ్చిన వారికి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని కోణాల్లో మనకు సహాయం చేసి ఉండొచ్చు, ఎన్ని సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేసి ఉండొచ్చు, ఎన్ని అనుభవాల్లో దేవుడు మనకు సహాయం చేసి ఉండొచ్చు. అనారోగ్యంలో, ఆర్థిక బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఎన్నెన్ని కోణాల్లో దేవుడు మనకు సహాయం చేసి ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, క్రీస్తేసును బట్టి అన్నాడు ఫిలోమోనులో నుండి పౌలు సహాయం పొందుకున్నట్లు క్రీస్తులో నుండి నీవు నాకు అన్ని విధాల సహాయం చేస్తూ వచ్చు. ఈ వారమంతా కూడా నీవెంతగానో నాకు సహాయం చేస్తూ వచ్చు ప్రభా. ప్రతి సందర్భంలో నీ సహాయం నాకు ఉండబట్టే ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలోకి యెరూషలేములోకి వచ్చే ప్రభువా. ఎందరికో లేని ధన్యత ఈరోజు నీవు నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలోమోనులో నుండి పౌలు పొందుకుంటున్నవి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము. చాలన్నా ఏం కలుగుతుందండి? ఆనందము, విశేషమైన ఆనందం. చూడండి, పౌలుకి ఎంతో మంది పరిచారకులు ఉండొచ్చు, జత పని వారు ఉండొచ్చు, సహాయకులు ఉండొచ్చు. కానీ ఫిలోమోను జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఏమంటున్నాడు? విశేషమైన ఆనందం. ఎవరిని బట్టి? ఫిలోమోను బట్టి అపోస్తలుడైన పౌలుకు ఆనందం ఉంది. ఎక్కడ లేనంత ఆనందం, విశేషమైనది, ఒక ప్రత్యేకమైన ఆనందం. ఎప్పుడు చూడనంత, ఎవరి ద్వారా కూడా ఎవరి నుండి కూడా కలగనంత ఆనందము పౌలుకి ఫిలోమోను ద్వారా వస్తుంది. పొందుకుంటున్నాడు సహోదరుల్లో నుండి, తోటి సహోదరుల్లో నుండి, సహపాటి వాడిలో నుండి అన్ని పొందుకుంటున్నాడు పౌలు. ఎక్కడా లేని ఆనందం. ఎవరిలో కూడా చూస్తే ఫలానా సహోదరులో ఎంత ఆనందం రాదు, నాకు ఫిలోమోనులో నుండి వచ్చింది అంత ఆనందం. ఎవ్వరూ ఇవ్వలేనంత ఆనందము, తన జత పనివారు కానీ ఎవరు తనకివ్వలేనంత ఆనందము ఫిలోమోను పౌలుకి ఇస్తున్నాడు. తనలో నుండి అంత ఆనందాన్ని పంచుతున్నాడు పౌలుకి. నిజంగా ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనంత ఆనందం యేసుక్రీస్తు ప్రభువులో నుండి దేవుడు మనకు పంచాడు. ఫిలోమోనులో నుండి పౌలుకి ఎలాగైతే పంచబడుతూ వస్తుందో ఆనందము, వెలకట్టలేని ఆనందము, విస్తారమైన ఆనందము, వరదల ప్రవాహం వల్ల మన మీదకి ఎన్ని ఆటంకాలు వచ్చినా అటన్నిటిలో నుండి గొప్ప ఆనందము, ఎక్కడ పొందని ఆనందం. నిజంగా చూడండి, ఈ ఆనందం ఎలాంటిదంటే క్రీస్తులో మాత్రమే దొరికింది, మరి ఎక్కడా దొరకదు. ఎంత ఆనందం అంటే చూడండి, మీకు ఇష్టమైన ప్రియమైన సహోదరులు ఎవరైనా ఉండారు ఇక్కడ కూర్చున్న వారిలో? అంటే కుటుంబీకులు కాదండి, తోటి విశ్వాసులు, ఇష్టమైన వారు ఎవరైనా ఉంటారా? ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇతడంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు నాకు అందరితో తక్కువ కానీ పరిచయం, కొంతమంది పెద్దల వాళ్ళందరితో పరిచయం. పీటర్ అని ఉంటాడు, నాకు బాగా ఇష్టమైన వాడు. అంటే ఆయన దగ్గర నుంచి ఒక ఆనందం పొందుకోగలుగుతాం, ఇంకొకరిని కొంత ఆనందాన్ని మేము పొందుకోగలుగుతాం. అంటే కొందరి దగ్గర నుంచి కొంత ఆనందం. ఇప్పుడు సహోదరులు ఉంటారు, ఒక అక్క దగ్గర నుంచి మరొక అక్క కొంత ఆనందం పొందుకోగలుగుతాం. కానీ మీరు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గర నుంచి పొందుకున్న ఆనందం కంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆనందం వేరు. ఈ మనుషుల దగ్గర నుండి పొందుకున్న ఆనందము వేరు, క్రీస్తులో ఉండే ఆనందం వేరు. మనుషుడి దగ్గర నుంచి ఆనందం కొంతసేపే ఉండిద్ది. ఎంతవరకు మనం నుంచున్నప్పుడు, కాసేపు అతను మాట్లాడుతున్నప్పుడు, కొంతసేపు జోక్స్ వేస్తున్నప్పుడు మనకు ఆనందం ఉండిద్ది, నవ్వుకుంటూ వస్తాం, కొంత మేరకే. కానీ ఈ క్రీస్తులో ఉండే ఆనందము ఎవరు పంచలేరు, ఎవరు ఇవ్వలేరు,
ఎక్కడ దొరకను కూడా దొరకదు మళ్ళీ క్రీస్తులో తప్పక. అంత గొప్ప ఆనందము క్రీస్తులో దాచి ఉంచబడింది. అట్టి ఆనందాన్ని దేవుడు క్రీస్తేసు ప్రభు ద్వారా మనకు పంచాడు. క్రీస్తేసు ప్రభు ద్వారా మనకు పంచుతూ వచ్చాడు. ఎవరు ఇవ్వనంత ఆనందం. చూడు, ఒకరోజు బైబిల్ చదివితే, ఒక రోజు అంటే మిగతా రోజు చదవరని కాదు, ఈరోజు బైబిల్ చదివితే ఎంత ఆనందం వచ్చిందో క్రీస్తులో నుండి. రాదా? ఈరోజు బైబిల్ చదివిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. కష్టం. సరేండి, దశంభాగం కూడా కష్టంగానే ఉంది. సరే, ఎందుకని? ఒక ఆనందం వచ్చింది. లేదంటే మందిరంలో ఒక వాక్యం చదువు, నువ్వు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం చదవడం వల్ల ఎంతో ఆనందం. అంటే క్రీస్తులో ఉన్న ఆనందము ఎవరు ఇవ్వలేనంత ఆనందం, ఎక్కడ దొరకనంత ఆనందం. వేల ఖర్చు పెట్టి ధనము, ఆస్తి, ఐశ్వర్యం ద్వారా, లేదా ఇంకా లోకంలో ఉన్నటువంటి సమృద్ధి అయిన వెండి బంగారాల ద్వారా కూడా అవన్నీ ఇవ్వలేనంత ఆనందము, ఎక్కడ కూడా దొరకనంత ఆనందం, దేని ద్వారా కూడా దొరకనంత ఆనందం, ఎప్పుడు అనుభవించినంత ఆనందం, మరి ఎక్కడ దొరకని ఆనందం క్రీస్తులో ఉంది. ఎక్కడుందండి? క్రీస్తులో గొప్ప ఆనందం. ఎక్కడ దొరకదు అలాంటి ఆనందం. కావాలన్న ఈ లోకంలో చైనా పీస్ అని ఎప్పుడైనా విన్నారా? చైనా ఫోన్లు, చైనా ఎన్నో అంటూ ఉంటారు. డూప్లికేట్ తయారైపోతూ ఉంటాయి. ఒక వాచ్ తయారు చేసామంటే దానికి డూప్లికేట్ ఆటోమేటిక్ వచ్చేసింది. కానీ క్రీస్తు ప్రేమని కాపీ చేయడానికి లేదు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ఆనందం, ప్రభు ఇచ్చే ఆనందం ఎవ్వరూ కూడా కాపీ కొట్టలేరు. కొట్టినా వీళ్ళు కాపీ కొట్టారని అర్థమైపోయేది. అంత గొప్ప ఆనందం ఏ రోజు ఒక భర్త దగ్గర నుంచి రాకపోవచ్చు, భార్య దగ్గర నుంచి ఆనందం రాకపోవచ్చు, కుటుంబీకులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు ఎవరి దగ్గర నుంచి నీకు రానంత ఆనందం క్రీస్తులో ఉంది. ఎవ్వరూ పంచలేనంత ఆనందం క్రీస్తులో ఉంది. అంత ఆనందం, అంత గొప్ప ఆనందము, అంత గొప్ప సంతోషము ప్రభు నీకు నాకు ఇచ్చాడు క్రీస్తులో. దేవుడు క్రీస్తుని బట్టి మనకిచ్చాడు. ఎవ్వరూ ఇవ్వనంత ఆనందం, అంత గొప్ప ఆనందం క్రీస్తులో ఉంది. ఆనందం, ఆ సంతోషాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, ఎక్కడా ఇవ్వనంత ఆనందం ఈ లోకంలో ఎక్కడా దొరకను. నా కుటుంబీకులు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు, నా అన్నదమ్ములు, నా ఇరుగు పొరుగు వారు, ఎవరి దగ్గర దొరకనంత విశేషమైన ఆనందం నీ యొద్ద ఉంది. అది నువ్వు నాకు ఇచ్చావు. నేటికి నీ యొక్క సన్నిధికి, నీ మందిరానికి నేను ఆరాధించడానికి వచ్చానంటే ఆ విశేషమైన ఆనందమే ప్రభువా. అంత ఆనందాన్ని ఈరోజు నేను నీ సన్నిధిలోకి వచ్చాను. అంత ఆనందాన్ని ఈరోజు నీకు పంచుకోబోతున్నాను. నువ్వు ఇచ్చిన ఆనందాన్ని. ఆరాధన ఎలా చేద్దాం? చెయ్యాలరా బాబు అన్నట్టు చేద్దామా? తప్పక చెయ్యాలరా అన్నట్టు చేద్దామా? ఈరోజు ఆదివారం చేయకపోతే సహోదరులు సహోదరులు అడుగుతారని ఆరాధన చేద్దామా? క్రీస్తు మనకు విశేషమైన ఆనందం ఏదైతే ఇచ్చాడో ఆ ఆనందాన్ని బట్టి ఆరాధన చేద్దామా? విశేషమైన ఆనందం, ఎక్కడా దొరకనంత ఆనందం క్రీస్తులో ఉంది. చూడు, దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? లోకంలో పాపంలో కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్కసారిగా పాపం ఒప్పుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. తిమోతి అంకుల్ చెబుతూ వచ్చాడు. అంకుల్ పాపాలు ఒప్పుకున్నప్పుడు పెద్ద భారం అంతా తొలగిపోయినట్టుందంట. విస్తారమైన ఆనందం, గంతులు వేస్తున్నాడు. చెప్పలేనంత ఆనందం. ఎక్కడ దొరికింది అంకుల్కి? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంతా ప్రయాణం చేశాడు. విశేషమైన ఆనందం ఎక్కడ దొరకలా. ఒకానొక దినము ప్రభు పట్టుకున్నప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు ఆ విశేషమైన ఆనందం, క్రీస్తులో ఉన్న ఆనందం, ఎక్కడ దొరకని ఆనందం తిమోతి అంకుల్ పొందుకోగలుగుతూ వచ్చాడు. విస్తారమైన ఆనందం. నిజంగా తిమోతి అంకుల్ యొక్క జీవిత చరిత్రలో ఆ సికింద్రాబాద్ అక్కడ లాడ్జీలో ఉండి క్రొత్త నిబంధన దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆనందం తట్టుకోలేక, చాలు ప్రభా, చాలు చాలు చాలు, ఇంకొద్ది ప్రభా, చాలు చాలు అని చెప్పి నవ్వలేక నవ్వి చచ్చిపోతానేమోనని చాలు ప్రభా అన్నాడంట. అంత ఆనందం ఎక్కడైనా దొరికిందా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా దొరికిందా? ఈ లోకంలో యెరూషలేము ఈ మొదటి నుండి ఆ మొదటి 4 దిక్కుల్లో ఎక్కడికెళ్ళినా దొరకని ఆనందము ఈ యెరూషలేములో ఇచ్చాడు. ఈ యెరూషలేముకు వెలుపట ఎక్కడ, యెరూషలేము కాదు, ఈ వెంకటపాలెంలో ఎక్కడ 4 దిక్కుల్లో ఎక్కడా దొరకనంత ఆనందం, ఈ యొక్క గ్రామంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా దొరకని శ్రేష్టకరమైన ఆనందం, విశేషమైన ఆనందం యెరూషలేములో దేవుడు మనకిచ్చాడు. ఈ వెంకటపాలెం మొత్తం తిరిగి రండి, దొరకదు ఆనందం. యెరూషలేములోకి వస్తేనే దొరికిద్ది. అంత గొప్ప విశేషమైన ఆనందాన్ని
క్రీస్తు మనకి ఇచ్చినందుకు ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట? 5. ఫిలోమోనులో నుండి పౌలు పొందుకుంటున్నవి: మొదటిగా ప్రేమ, రెండోదిగా చెప్పండి, నాకు చెవుడు ఉంది. మొదటిగా ప్రేమను పొందుకుంటున్నాడు, 2 నమ్మకత్వం, 3 చెప్పాలి క్రీస్తులో ధైర్యం, 4 సహాయం, 5 విశేషమైన ఆనందం. ఇక 6వ మాట చూద్దాం రండి. దేవుని వాక్యం చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును చాలన్నా. కాబట్టి 6వ మాట ఆదరణ. ఎలాంటి ఆదరణ? విశేషమైన ఆదరణ. ఎవ్వరి ద్వారా కూడా దొరకనంతే ఆదరణ. అందుకే యెషయా గ్రంథంలో మనం చూసినట్టు 66 అధ్యాయం 13 వచనంలో అంటాడు, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడ ఆదరించబడతారు? ఎక్కడ? యెరూషలేములోనే. ఎంత గొప్ప మాట చూడండి. ఎక్కడా లేని విశేషమైన ఆదరణ ఈ వెంకటపాలెంలో ఉండ యెరూషలేములో దేవుడు ఉంచాడు. యెరూషలేములో నివసించే దేవుడే అంత గొప్ప ఆదరణ ఇవ్వగలుగుతున్నాడు. విశేషమైన ఆదరణ అంటే ఇంతకుముందు చెప్పబడుతూ వచ్చింది కదా, మనుషుల ద్వారా పొందే ఆదరణ కొంతే. కష్టాల్లో ఉండాం. ఇప్పుడు సపోజ్ విజయవాడ ఉంది, అన్ని వరదలతో కొట్టుకుపోయింది అనుకోండి. కొట్టుకుపోయిన తర్వాత మనం వెళ్ళి ఏం చేస్తాం? మనకు తెలిసిన వారు బంధువులు ఉంటే ఏం చేస్తాం? బాధపడకలయ్యా, చేసేది ఏముంది, ఉగ్రత అట్లా వచ్చింది, దేవుని ఉగ్రత దేవుడు అనుమతించాడు కాబట్టి మనం చేసేది ఏం లేదు, పోయినని పోగా దేవుడే ఇస్తాడు అన్నీ కూడా, మళ్ళీ ఏం చేయలేం లేక ప్రార్థన చేసుకో అంటాం. అంతేనా? ఆ టైంలో మనం సహాయం చేయడానికి కూడా కష్టం లేండి, మన దగ్గర ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఏమంటామంటే ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడులే, ఇది దేవుడు ఎందుకు అనుమతించాడో అంటాం. అంటే కొంత మేరకు తనకు కూడా ఏమనిపించింది అంటే, నిజమే కదా, దేవుడు ఎందుకు అనుమతించాడని కొంత ధైర్యం ఉండా, ఎందుకో దేవుడు మేలే చేస్తాడని ధైర్యం ఉండా. తర్వాత మళ్ళా అవన్నీ చూసుకోగానే ఏమైపోతాడు? ఆ ధైర్యాన్ని కోల్పోతాడు. అంత మనం కొంతవరకే మనం ఆదరణ, మానవులమైన మన ఆదరణ ఎలాంటిదంటే కొంతమేరకే ఉండిద్ది. పరిపూర్ణమైనది విశేషమైన ఆదరణ మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వగలుగుతామా? ఎవరికి కూడా ఇవ్వలేం. మన బంధువులు, స్నేహితులు ఎవరైనా చనిపోయారనుకో, ఒక భర్త, భార్య అనో లేకపోతే పిల్లలు ఎవరైనా చనిపోయారనుకో, తల్లిదండ్రులు, మనం ఎంతవరకు ఆదరిస్తాం? కొంతవరకే. అయ్యా పోనీలే, నీ తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చాడు కదా, తన టైం అయిపోయి వెళ్ళిపోయాడు, ఏం బాధపడవాకలే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన లేకపోయినా దేవుడు ఉంటాడని ఒక తండ్రిని కోల్పోయిన పిల్లల్ని, తల్లి కోల్పోయిన పిల్లల్ని, లేదా బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులని మనం ఆదరిస్తాం. అంటే కొంతవరకే మన ఆదరణ, పరిపూర్ణమైనది కాదు మన ఆదరణ. మనం ఆదరించేది కొంతవరకే. యెరూషలేములో ఆదరించినంత ఆదరణ మనం ఇవ్వలేము, క్రీస్తు ఆదరించే ఆదరణ మనం ఇవ్వలేము, దేవునిలో ఉన్నంత ఆదరణ మనం ఇవ్వలేము. అర్థమవుతుందండి? దేవుడు పంచగలిగిన, ప్రభువు పంచగలిగినంత ఆదరణ మనం ఎవరికి ఇవ్వలేము. అందుకే ఇది విశేషమైన ఆదరణ. నిజంగా చూడండి, పౌలు ఫిలోమోనులో, అసలు పౌలు ఎలాంటి వాడు? పౌలుకే ఫిలోమోను ఒక పనివాడిగా, జత పనివాడుగా ఉన్నటువంటి అనుభవం ఉండేవాడు. ఫిలోమోనులో నుండి పౌలు పొందుకోగలుగుతున్నాడు. నిజంగా ఎంత ధన్యత. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఫిలోమోను క్రీస్తు ప్రభువులో ఉన్న స్వరూపాన్ని పొందుకోగలిగాడు. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఫిలోమోన్లో ఏముందంటే, ఫిలోమోన్ నుండి పౌలు పొందుకుంటుంది 6వదిగా ఆదరణ, ఒక గొప్ప ఆదరణ. కొంతమంది ఉంటారు, ఆస్తి పోగొట్టుకుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు, ఏదో కొంతమంది ఫోనుల్లో, యూట్యూబ్లో ఆయా గేమ్స్ ఆడి కొన్ని వాటికి ఇంతకుముందు వచ్చినాయిలేండి, ఇప్పుడు ఉండేవి పబ్జీలని, గిబ్జీలని, ఏదేదో ఆడి కొంతమంది అమౌంట్ పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దుఃఖంలో ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పుదే తప్పనుకోవద్దు, పేకాట ఆడేవాళ్ళని, త్రాగుబోతే తాగని, రకరకాల విధానంలో డబ్బులు వ్యర్థంగా పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంత పోగొట్టుకున్న తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత, అంతా పోగొట్టుకున్న తర్వాత నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం? సర్లేయ్య, డబ్బులు పోతే పోయినాయి, మళ్ళీ మనం సంపాదించుకోవచ్చులే, నువ్వు బాగుండావు కదా, సంతోషంగా ఉండి అంటాం. అంటాం. ఎందుకని? పోగొట్టుకున్నాడు కాబట్టి మరలా వస్తాయి అని అంటాం. మన ఆదరణ కొంతవరకే ఉండిద్ది. కానీ క్రీస్తులో ఉండే ఆదరణ అమోఘమైనది. మనం ఆదరించేది కొంతకాలం వరకే ఉండేది, కొంత సమయం వరకే ఉండేది. కానీ యేసు ప్రభు వారి ఆదరణ యుగ యుగములు, మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా మనతోనే ఉంటుంది. విశేషమైన ఆదరణ.
మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఎట్లా ఆదరిస్తున్నాడు తెలుసా? ఎలాంటి ఆదరణ ఇస్తున్నాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో 17వ వచనం కానించి ప్రభు అంటాడు, ఏమంటాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఎంత గొప్ప ఆదరణ! అనాథలుగా విడవనంత ఆదరణ మనకిస్తున్నాడు. అంటే మనం ఒంటరిమి కాము, మనము ఒంటరిమి కాదు, నాతో పాటు క్రీస్తుండాడంత ధైర్యం ప్రభు ఇచ్చాడు. ఎంత ఆదరణ! గొప్ప ఆదరణ క్రీస్తులో ఉంది. ఈ లోకంలో ఇప్పటి వరకు నీకు ఆదరణ లేదేమో. బహుశా అనేక సమస్యలను బట్టి, బాధలను బట్టి, దుఃఖాలను బట్టి, కష్టాలను బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి ఆదరణ లేని జీవితంలో ఉన్నప్పుడు, ఇప్పుడని కాదు ఎప్పుడైనా ఆదరణ లేని జీవితంలో ఉన్న ప్రభువులో మనకు ఆదరణ ఉంది. అట్టి ఆదరణ ఈరోజు నాకు ఇచ్చాడు, మీకు కూడా క్రీస్తులో విశేషమైన ఆదరణ. అంటే ఇది ఎక్కడ దొరకదు, ఎవరిలో కూడా మనం పొందుకోలేం. అంత ఆదరణ ప్రతి సందర్భంలో మనల్ని ఆదరిస్తూ, మనతో ఉంటూ, మనల్ని ప్రతి విషయంలో కూడా యెరూషలేములో తీసుకొచ్చి మనల్ని ఆదరిస్తూ, ప్రతి మాట ద్వారా, ప్రతి వాక్య పెరుగులో మనల్ని ఆదరిస్తున్న ప్రభువుని ఆరాధన చేయాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. ఆరాధనలో ప్రవేశిద్దాం, సమయం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు కలిసి ఉండి. యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చాలనా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎవరిని బట్టి చెల్లిస్తున్నాడు? ఎవరిని బట్టి? చూడండి, ఎవరిని బట్టి చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు? నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు యెడల సమస్త పరిశుద్ధుల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి. ఎవరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడండి? ఇప్పుడు మళ్ళా అదే మాట చెబుతారు. ఏమంటాడు? నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి. ఎవరి నిమిత్తము అక్క? కాదు, మీరు వాక్యం సరిగ్గా చదవట్లా, అందుకే అడుగుతుంది. మరలా చదవండి. 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు యెడల సమస్త పరిశుద్ధుల యెడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. మనకు అర్థమయ్యే రీతిలో చెబుదాం. నీవు అన్నప్పుడు ఫిలోమోను అని చెప్పండి, అప్పుడు అర్థమైంది. చూడండి, నీ ప్రేమ అంటే ఫిలోమోను ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు యెడల సమస్త పరిశుద్ధుల యెడల నీకంటే ఫిలోమోను కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన నీ అంటే ఫిలోమోను నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి. ఇప్పుడు అర్థమైందండి. ఎవరిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? అది ఫిలోమోను బట్టి. ఏమంటాడు? నా మాటలు అక్కడ అబద్ధమా? పౌలే చెబుతున్నాడు, నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఫిలోమోను బట్టి పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఒక ఫిలోమోను దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఒక పాత్రగా పౌలుకి ఉపయోగపడిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తుతించడానికి ఒక పాత్రగా ఉపయోగపడ్డాడు. నిజంగా ఒక మనుషుడు దేవుణ్ణి స్తుతించడానికి, ఎదుటి వ్యక్తి దేవుని ఆరాధించడానికి ఉపయోగపడ్డాడంటే ఎంత గొప్ప ధన్యతలో ఉన్నాడో చూడండి. ఫిలోమోను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు ఎవరు? పౌలు. ఈరోజు మనమేం చేయాలా? యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఫిలోమోను బట్టి పౌలు ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో, మన జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ప్రభు చేసిన మేలును బట్టి, ప్రతి సందర్భమును బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో. ఫిలోమోను బట్టి నేను అనుకుంటా, ప్రభా మరి ఫిలోమోను ఇంత గొప్పగా సిద్ధపరిచావు ప్రభా, ఫిలోమోను ఇలాంటి వాడు, ఇంత అనుభవం తీసుకొచ్చావు, ఇంత గొప్ప ప్రేమనిచ్చావు ప్రభా, ఇంత గొప్ప సహాయకుడిగా చేస్తూ వచ్చావు, ఇంత గొప్ప ఆదరణ తనలో ఉంది, ఇంత గొప్ప ఆనందం తనలో ఉంది, వీటన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభు అని పౌలు దేవుని ఆరాధించి ఉండొచ్చు. అంటే ఒక సహోదరులోకి దేవుడిచ్చిన అనుభవాలను బట్టి దేవుని పౌలు ఆరాధించి ఉండొచ్చు. అదే రీతిలో మనం కూడా ఆరాధన చేద్దాం. ప్రభా నిజంగా క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ, క్రీస్తు యేసులో ఉన్న నమ్మకత్వము, ఇంకా
క్రీస్తు యేసులో ఉన్న ధైర్యము, క్రీస్తు యేసులో ఉన్న 4వ మాట ఏంటి? సహాయము, క్రీస్తు యేసులో ఉన్న ఆనందము, క్రీస్తు యేసులో ఉన్న ఆదరణ, క్రీస్తు యేసులో ఉన్న దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచే ధన్యత. ఆనాడు పౌల్లో, ఫిలోమోను నుండి పౌలు ఏదైతే పొందుకోగలిగాడో, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారిలో నుండి నాకు కూడా నువ్వు ఇచ్చావు. క్రీస్తు యేసులో నుండి నాకు ఈ ధన్యత ఇచ్చావు. నిజంగా ఈరోజు యేసు ప్రభువారిని బట్టి మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం. యేసు ప్రభువారిని బట్టి మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. యేసు ప్రభువారిని బట్టి దేవుని మహిమపరచగలుగుతున్నాం. ఈ నామమే, ఈ నామం తప్ప మరొక నామం మనకు లేదు. చూడండి, ఫిలోమోను బట్టి దేవుని ఎలాగైతే పౌలు స్తుతిస్తున్నాడో, యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి దేవుడు ఈరోజు మనం దేవుని స్తుతించేవారుగా దేవుడు మనం సిద్ధపరిచాడు. అందుకన్నా మొదటే చెప్తూ వచ్చాం, ఫిలోమోన్లో యేసు ప్రభు గుణ లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణాలు ఇమిడి ఉండే ఫిలోమోన్లోకి యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు ఒక రకంగా చెప్పాలంటే ఆవరించి ఉండే ఫిలోమోన్ మీద. ఆ గుణ లక్షణాలే 7 అంతల అనుభవము. ఆ గుణ లక్షణాలే 7 అంత అనుభవం. ఫిలోమోన్లోకి క్రీస్తు యేసుకు సంబంధించిన గుణ లక్షణాలు ఆవరించడం అంటే తనలోకి వచ్చేసి నివసిస్తున్నాయి. అవే 7 లక్షణాలు. 1 ప్రేమ, 2 నమ్మకత్వము, 3 ధైర్యము, 4 సహాయము, 5 ఎక్కడా లేని విశేషమైన ఆనందం, 6 ఎవరినంత విశేషమైన ఆదరణ, 7 దేవుణ్ణి స్తుతించేయటానికి ఒక మార్గము యేసు ప్రభు వారిని బట్టే. అందుకంటే నా ద్వారానే తప్పకెవడు తండ్రి వద్దకు రాడు అని ప్రభు చెబుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాల్లో. నా ద్వారా తప్పక ఎవడను తండ్రి వద్దకి రాలేడు. ఆయన ద్వారే తప్పక తండ్రి అయిన దేవుని స్తుతించే ధన్యత మరొక మార్గం లేదు. ఆ మార్గం తప్పక మరొక మార్గం లేదు. కాబట్టి అట్టి మార్గంలోకి దేవుడు మనం తీసుకొచ్చి, ఆ మార్గంలో దేవుడించి, ఫిలోమోను బట్టి పౌలు దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభువారిని బట్టి ఎందుకు చెల్లించాలంటే, ఆయన మన కొరకై గాయములు పొందుతూ వచ్చాడు. ఆయన మన కొరకై అవమానాలు పొందుతూ వచ్చాడు. ఆయన మన కొరకై సమస్త బాధలను భరిస్తూ వచ్చాడు. ఉమ్ము వేసిన, గాయపరిచిన. ఆయన మన కొరకై తన దేహం దున్నబడుతూ వచ్చింది. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఆయన మన కొరకై తన రక్తాన్ని కార్చాడు. ఆయన మన కొరకై సిలువనెక్కాడు. ఎవ్వరూ ఎక్కనటువంటి అద్భుత కార్యం. ఆయన మన కొరకై తన ప్రాణంని పెట్టాడు. మన కొరకు ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఈ అనుభవాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నా కొరకు ఇంత త్యాగం చేసావు, ఇన్ని అనుభవాలు నువ్వు నాకు పంచుతూ వచ్చావు. అసలు నేనే పాటివాడిని, నేను ఎంతటి వాడిని? ఈ వెంకటపాలెంలో లోకంలో పాపంలో ఉంటూ చెడు స్నేహాలు కలిగి, చెడు అలవాట్లు కలిగి, బూతు మాటలు, అబద్ధాలు తిట్టుకుంటూ రకరకాల విధానాల్లో పాపంలో జీవిస్తూ ఉండాలి. నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఆనాడు అపోస్తుడైన పౌలుకి ఆకాశం నుండి కలిగిన దర్శనంలో పౌలు జీవితాన్ని మార్చినట్టు, ఈరోజు దమస్కు మార్గంలో పౌలు జీవితాన్ని మార్చినట్టు, ఈ యొక్క వెంకటపాలెంలో యెరూషలేము అనే మార్గంలోకి నన్ను తీసుకొచ్చి నా జీవితాన్ని మార్చి, నన్ను కూడా ప్రభువా ఫిలోమోను లాంటి అనుభవంలోకి, నన్ను కూడా దేవా మరి క్రీస్తు యేసు యొక్క అనుభవంలోకి తీసుకొచ్చావు. నాలో కూడా ప్రేమ, నాలో కూడా నమ్మకత్వం, నాలో కూడా ధైర్యం, నాలో కూడా సహాయం చేసే గుణం, నాలో కూడా ఆనందం, నాలో కూడా ఆదరణ, నాలో కూడా ఆ దేవుని స్తుతించే ధన్యత నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా. ఇది క్రీస్తు యేసుని బట్టి, ఫిలోమోను బట్టి పౌలు ఏదైతే పొందుకున్నాడో, క్రీస్తు యేసుని బట్టి ఇవన్నీ నాకు కలుగుతూ వచ్చినాయి. వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. ఆరాధన చేద్దాం. ఎక్కడా దొరకని ఆదరణ పొందిన దాన్ని బట్టి, ఎక్కడా దొరకని విశేషమైన ఆనందాన్ని పొందిన దాన్ని బట్టి, క్రీస్తులో పొందిన ధైర్యాన్ని బట్టి, క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకున్న సహాయాన్ని బట్టి, క్రీస్తు యేసు ద్వారా కలిగి ఉన్న ప్రేమను బట్టి, క్రీస్తు యేసు ద్వారా విశేషమైన ఆనందంను బట్టి, క్రీస్తు యేసు ద్వారా విశేషమైన ఆదరణ బట్టి, ఎక్కడ కూడా ఆరాధించడానికి అవకాశం అసలు ఏ మార్గం కూడా లేదు. కానీ క్రీస్తు యేసుని బట్టి దేవుని ఆరాధించే మార్గాన్ని దేవుడు ఆ ధన్యతను మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. నిజంగా ప్రభు, నేను ఏ పాటివాడిని? నా జీవితం ఏంటి? ఈ లోకంలో, ఈ గ్రామంలో లేదా ఈ ప్రాంతంలో నేను పాపంలో జీవిస్తున్న నా జీవితాన్ని వెతికి రక్షించి, మొదట నేను ప్రేమించింది కానీ నీవే నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షించావు. జగత్ పునాది వేయబడక మునిపి నన్ను ఏర్పరచుకుని యెరూషలేములోకి నన్ను స్థిరపరిచావు. నిన్ను ఆరాధించే బిడ్డగా స్థిరపరిచావు. నిజంగా నేనే పాటివాడిని అయినప్పుడు కూడా నీలో ఉన్న గుణ లక్షణాలు నువ్వు నాకు సంప్రాప్తి చేసి,
ఆ గుణలక్షణం నా పైన ఆవరింపజేసి నిన్ను ఆరాధించే బిడ్డగా, తండ్రిని గణపరిచే బిడ్డగా నన్ను సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రభుని ఆరాధించేద్దాం. ఏవైతే ప్రభు యొక్క గుణలక్షణాలు ఫిలోమోను కలిగి ఉండాడు, అవే గుణలక్షణాలు క్రీస్తు ద్వారా మనం కూడా పొందుకున్నాం కాబట్టి వాటిని బట్టి ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు ద్వారా పొందుకున్న గుణలక్షణాలు కలిగి వాటిని బట్టి దేవుని మహింపరచడం, దేవుని ఆరాధించడానికి ఒక కోణం చివరిది ఇదే. యేసు ప్రభువుని బట్టే దేవుని ఆరాధించగలిగే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆయన్ని బట్టి, ఆయన చేసిన సిలువ కార్యం, ఆయన అద్భుతం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించే ధన్యత మనకి దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఇచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఒక గొప్ప ఆరాధన, విశేషమైన ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.